హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బార్లీ తోటి పిండిని ప్రిపేర్ చేసుకొని 5, 6 రకాల బ్రేక్‌ఫాస్ట్‌లని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసుకునే దోసల పిండితోటి ఎన్ని బ్రేక్‌ఫాస్ట్‌లు చేసుకోవచ్చో బార్లీతో చేసిన ఈ పిండితో కూడా అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లని చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ రెసిపీస్‌ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బార్లీ తోటి ఈ పిండిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పుని కొలతగా పెట్టుకుని తీసుకోండి. నేను ఇక్కడ పెసరపప్పుతో చూపిస్తున్నాను కదండి. పెసరపప్పు బదులుగా మినపప్పును తీసుకోవచ్చు, పెసలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను వేసుకుని ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బార్లీ గింజలను వేసుకోవాలి. బార్లీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా కరుగుతాయి. శరీరంలోని రక్తాన్ని పలుచబడడానికి బార్లీ సహాయపడుతుంది. అందువలన గుండెకు రక్త సరఫరా బాగా జరిగి గుండె జబ్బులను నియంత్రణలో ఉంచుతుంది. ఈ బార్లీ పైన ఉండే పొట్టును సెపరేట్ చేయడం కోసం వీటిని బాగా పాలిష్ చేస్తారు. అందువలన వీటిలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని కనీసం 4, 5 సార్లైనా సరే క్లీన్ చేసుకుని తీసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని కనీసం 5, 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. బార్లీ నానడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. 5, 6 గంటల పాటు నానబెట్టుకుంటే బార్లీ కూడా ఇలా చక్కగా నానిపోతాయి. నానిన తర్వాత బార్లీ గింజలు సాఫ్ట్గా అవుతాయి. బార్లీ గింజల్లో నీళ్లు పోసుకుని నానబెట్టుకుంటాం కదండి. ఈ నీళ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీళ్లను వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీటితోటే మనం పిండిని గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు, బార్లీ గింజలను వేసుకోండి. నీళ్లను మరీ ఎక్కువగా కాకుండా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకుని పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోసల పిండి కంటే కూడా బార్లీతో చేసిన ఈ పిండి చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పిండిని ఒక బాక్స్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పిండిని కూడా ఇదే బాక్స్లోకి తీసుకోండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోసల పిండిని ఎలా అయితే ఫెర్మెంట్ చేసుకుంటామో ఈ పిండిని కూడా అలాగే ఫెర్మెంట్ చేసుకోవాలి. కనీసం 5, 6 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ వదిలేసానండి. మార్నింగ్ కల్లా పిండి ఇలా చక్కగా పొంగుతుంది. ఇలా పొంగిన ఈ పిండిని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండితోటి నేనైతే 5 రకాల బ్రేక్ఫాస్ట్లను చూపిస్తున్నానండి. ముందుగా దోశ రెసిపీని చూపిస్తున్నాను. దోశ మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు. అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. అలాగే ఈ దోసలు నూనెతో కంటే నెయ్యితో టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. దోసలు చాలా క్రిస్పీగా వస్తాయండి. మిగిలిన బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇక్కడ వెజిటబుల్ మిక్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం చాపర్లోకి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. చాపర్లో వేసుకుంటే ఇలా ఫైన్గా వస్తాయి. బ్రేక్ఫాస్ట్లోకి ఉపయోగించుకోవడానికి ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఊతప్పం వేసుకుందామండి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండితోనే కొంచెం మందంగా ఊతప్పాన్ని వేసుకోవాలి. పైన ఇలా వెజిటబుల్స్ని వేసుకుని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకుంటే ఊతప్పం రెడీ అయిపోతుంది. మూడో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పిల్లలకి బాగా ఇష్టమైన పిజ్జా ఫ్లేవర్ ప్యాన్ కేక్ అండి. పిండిని ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్లా వేసుకుని పైన కొద్దిగా పిజ్జా సాస్ని, వెజిటబుల్స్ని వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకుని తీసుకోండి. పిల్లలకైతే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగా నచ్చుతుంది. అలాగే మరొక బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి గుంత పొంగనాలు. పిండిలో వెజిటబుల్స్ని మిక్స్ చేసుకుని ఇలా గుంత పొంగనాలు వేసుకోవచ్చు. ఈ గుంత పొంగనాలు అయితే చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరొక బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి బందోస అండి. ఈ పిండితోటి బందోసలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పెసరపప్పు బదులుగా మినపప్పును ఉపయోగించినట్లయితే అదే పిండితోటి మీరు ఇడ్లీలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆరోగ్యానికి మేలు చేసే బార్లీతోటి ఇలా బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.